మెడికల్ కాలేజ్లను ప్రైవేటీకరణ చేయొద్దని ప్రజలంతా కోరుకుంటున్నారు. దీనికి సాక్ష్యంగా కోటి మంది సంతకాలు కూడా పెట్టారంటోంది వైసీపీ. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అయితే వైసీపీ విమర్శల్ని తిప్పికొడుతోంది అధికార కూటమి. తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలనే హెచ్చరికలు కూడా పంపుతోంది. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన పోరాటం కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులు జిల్లా కేంద్రాల నుంచి పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు స్థానిక నేతలు. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు తీశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనడానికి వాళ్లు పెట్టిన సంతకాలే సాక్ష్యమంటోంది వైసీపీ. ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్ళి ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు. అటు ఢిల్లీలోనూ పార్లమెంట్ భవనం ముందు వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్లోనూ వైసీపీ ప్రస్తావించింది. 3 రోజుల ముందు మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ లోక్సభ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన మిత్రులను కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ గురించి పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అయితే వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సంతకాలు అన్నారు, మీరు ఎన్ని చూసి వచ్చారో నాకు తెలియదు, ఎన్ని సంతకాలు లెక్క పెట్టారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కాల. 5 ఏళ్ళు మీకు సమయం ఇచ్చారు. మీకు ఇచ్చిన దానిలో 8,500 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టింది 1,500 కోట్లు కూడా లేవు. కోటి సంతకాల సేకరణ పేరుతో డ్రామాలాడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ అంశంపై చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాల కాలంలో అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఇదే చర్చ మేము పెట్టాం కదా అసెంబ్లీలో. మెడికల్ కాలేజీల మీద చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీలోకి వచ్చి డిస్కస్ చేయొచ్చు కదా. మీరు వీధి నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్ని జిల్లాల నుంచి వచ్చిన సంతకాల ప్రతులు తాడేపల్లికి చేరుకున్నాయి. ఆ ప్రతులను ఈ నెల 18వ తేదీన గవర్నర్ కు అందజేయనున్నారు వైసీపీ అధినేత జగన్.